అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వారిదో గోల అయితే వీరిదో గోల. వీరు ఎవరంటే వైసీపీ వారు, ప్రతిపక్షం కోసం పోరాడుతున్న వైసీపీ వారు. వీరి గోల ఎంత దారుణంగా ఉందంటే, బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని స్వయంగా అసెంబ్లీలో అన్న మాటని వదిలేసి చిరంజీవి గారిని ఏకవచనంతో మాట్లాడిన మాటలకు సంబంధించి వెంటనే ఆ తర్వాత రోజు సాక్షి పేపర్లోని చిరంజీవి ఎవడు అని టైటిల్ ఎట్టేసి మీరు చేసిన ప్రచారం చూశారు. ఇక్కడే అర్థమైపోతుంది క్లియర్గా ఏమిటంటే, మీకు జగన్మోహన్ రెడ్డి కన్నా వివాదాలు ఎక్కువ కావాలి. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఒకటి జరుగుతోంది. దాంట్లో బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అనేక స్కాములకి జగన్మోహన్ రెడ్డి గారే మెయిను అంటున్నారు. మొన్న ఒక ప్రముఖ ఛానల్లోని లేకపోతే పెట్టిన డిబేట్కి లేకపోతే ఆ న్యూస్ పేపర్లో వచ్చిన దాని ప్రకారం వైఎస్ భారతి గారు ఈ పార్టీ పగ్గాలను తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం స్వామి భక్తిని చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎందుకు? భారతి గారికి స్వామి భక్తిని చూపించాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేసి భారతి గారిని లైమ్ లైట్లోకి తెచ్చుకోవడానికి పార్టీ బతుకుండాలి. కాబట్టి మీరు చేస్తున్న పని ఫస్ట్ పాయింట్ అలాగే కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తున్నారు అని అనగానే ఎంతోమంది గుమ్మిగూడి వర్షంలో కూడా తీసుకొచ్చి సేవ్ చేసిన కార్యకర్తలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఆ మాట అన్న బాలకృష్ణ గారిని నిరసనగా ఏ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా లేదు. ఒక నిరసన లేదు, ఏమీ లేదు. నిరసనలు ఎలా చూపిస్తున్నారు ఈ మీడియాలో? చిరంజీవి గారుకి బాలకృష్ణ అన్న మాటలకి, పవన్ కళ్యాణ్ గారు ఉన్న సైలెన్స్కి, కాపు సంఘాలు మెగా ఫ్యాన్స్ చేస్తున్న అల్లర్లను మీరు చూపిస్తున్నారు. అలాగే మీ న్యూస్ పేపర్లో కూడా చూశాను నాకు. ఏమిటి, ఎమ్మెల్సీ నాగబాబు ఎందుకు రెస్పాండ్ కారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెన్స్గా ఉన్నారు, లేకపోతే 20 మంది జనసేన ఎమ్మెల్యేలు అప్పుడు అక్కడ అసెంబ్లీలో ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు రియాక్ట్ కాలేదు? ఇలా రియాక్ట్ కానందువల్ల కాపు సంఘాలు మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, తిడుతున్నారు అని తెగ ఉద్రేకపడిపోతూ ఇది ఎలాగన్నానే కాపుల్లో ఒక ఆగ్రహం తీసుకొచ్చేయాలి అని ఒక పెంట ఆలోచన చేశారు. అసలని ఇక్కడ క్లియర్గా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏమో చిరంజీవి గారు 2 సార్లు కలిసిన దాంట్లో మొదటిసారి కలిసిన వీడియోని మీ మాధ్యమాల్లో మీ మీడియా ఛానల్స్ చూపిస్తున్నారు. వాళ్ళేమో 2వ కలిసిన దాన్ని చూపిస్తున్నారు. మొదటిసారి వీడియో వేసేసి మేము ఇంత గౌరవంగా చూసుకున్నాం, ఇంత అందంగా చూసుకున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అప్పుడే కౌంటర్ లెటర్ రాసేసి ఉంటే మేము ఇంత అవమానం పడేవాళ్ళం కాదు అన్న. ఆయన అప్పుడే లెటర్ రాసేసిన మీరు పెట్టిన వీడియో బయట ఉంది కదా, ఆయనతో నమస్కారం పెట్టించుకోవడం ఇవన్నీ బయట ఉంది కదా, అప్పుడు ప్రజలు ఎలా నమ్మేస్తారనుకున్నారు మీరు? అప్పుడు యాతావాత సూచనప్రాయంగా అప్పుడు చిరంజీవి గారు కూడా అన్నారు,
నన్ను గౌరవంగానే రిసీవ్ చేసుకున్నారు, అది ఇది అని అప్పట్లో. అది ప్రజలు పట్టించుకోలేదు, మీరు చేసిన అవమానమే ప్రజలు పట్టించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయింది మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు, మీరు ఏవేవి హామీలు ఇచ్చారు అన్న దాని మీద కాదు. మీరు ఇంటెన్షన్గా వీడియో బయట పెట్టి చేసిన బ్లేమ్, లేదా ఒక మెగాస్టార్ కూడా చిరంజీవి ముందు దిగదుడిపే, లేకపోతేనే అగ్ర హీరోలు పాన్ ఇండియా హీరోలు కూడా దిగదుడిపే అని మీరు ఇచ్చిన ప్రొజెక్షన్కి ఇచ్చిన కౌంటర్ అది. పోనీ చిరంజీవి గారు వచ్చిన తర్వాత మీకు విన్నవించుకున్న తర్వాత ఇంకోసారి మనం కలిసి మాట్లాడుకుందాం అన్న తర్వాత ఇంకోసారి ఏమైనా మీటింగ్ పెట్టుకున్నారా? లేదు. పోనీ అప్పుడు ఆయన విన్నవించుకున్న వాటిని మీరు ఏమైనా చేసేసారా? టికెట్ రేట్ల గురించి పక్కన పెట్టండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు ఎలాగో టార్గెట్ చేసి 5-10 రూపాయలకి అమ్మించే ప్రయత్నం చేశారు, అధికారులను పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మిగతా దానికి బాగానే రేట్లు పెంచారు. అందులో అఖండ విషయాన్ని కూడా మీరే ఎత్తి అక్కడ బాలకృష్ణకి కౌంటర్ ఎత్తున్నారు. అదంతా ఓకే. అసలు మీరు సినిమా ఇండస్ట్రీకి చేసింది ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళుగా మీరు ఒక స్టూడియోకి శంకుస్థాపన లేదా ఒక స్టూడియోని పూర్తి చేయడము, లేకపోతే ఒక టూరిజం పెంచి సినిమా టూరిజాన్ని పెంచి సినిమా టూరిజంలో షూటింగ్లు చేసుకునేలాగా ఫ్రీ ఫ్లో చేసేలాగా, ఫ్రీ ఫ్లో అంటే ఇబ్బందులు లేకుండా చేసేలాగా మీరు ఏమన్నా జీవోలు తీసుకొచ్చారా? ఏమన్నా పీకారా? ఏమన్నా పీకారా? పీకలేదు కదా. మరి ఎందుకు అంత త్వరగా మీకు? అప్పుడు పడింది, ఇప్పుడు దాన్ని చిరంజీవి గారు లేక అడ్డెట్టేసుకుని దాన్ని క్లీనప్ చేసేద్దాం, అది మీ బాధ. కానీ అప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుసర ఉండదు పవన్ కళ్యాణ్ గారికి. మీరే కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్ ఏమని, పవన్ కళ్యాణ్ గారి అనారోగ్యం దీని గురించి రియాక్ట్ అవ్వకుండా ఉండడానికే అని ఒక పాయింట్ చెప్తే, పవన్ కళ్యాణ్ గారికి నిన్న పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? పవన్ కళ్యాణ్కి చాలాసార్లు అనారోగ్యాలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీట్ అవ్వలేదు, ఇప్పుడు మీట్ అయ్యారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి తరచూ అనారోగ్యం వస్తుందనే విషయం తెలుసు కదా. ఓజీ మిమ్మల్ని పండబెట్టిన, మీ కార్యకర్తలను భయపెట్టిన ఓజీకి సంబంధించి ఈవెంట్లో ఆయన వర్షంలో తడిసినప్పుడు దానికి సంబంధించింది వచ్చినట్టే కదా. మీరు మీ సాక్షి టీవీలో కూడా చెప్పారు కదా. ఎందుకు ఓవరాక్షన్? ఈ ఓవరాక్షన్ ఎందుకు అంటున్నాను? ఇంకా ఫైనల్గా వీళ్ళు అసలు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? జనసేన వాళ్ళు ఎందుకు రియాక్ట్ కాలేదంటే, పవన్ కళ్యాణ్ గారికి ఒక గుణం ఉంది. మీరు అప్పుడు ఎన్నిసార్లు అన్నా కూడా, లాస్ట్ 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు విమర్శించినా కూడా ఆయన తట్టుకుని చివరికి కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా ప్రజలు ఆయన దృష్టిలో ఉన్నారు. అక్కడ సంఘటన జరిగిందని కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయిపోతే ఏమవుద్దంటే, కళ్యాణ్ గారు స్వతంత్రానికి ముందు నుంచి గిరిజన ప్రాంతాల్లో లేని డెవలప్మెంట్ని, లేకపోతే టూరిజంలో ఇప్పుడు వస్తున్న అఖండ గోదావరి, విజయవాడ ఉత్సవ్, ఇలాంటివి కార్యక్రమాలు కానీ, లేదా కంపెనీలు వస్తున్నాయి కదా. ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి? టీసీఎస్ కానీ, కాంజినెంట్ కానీ, ఇలాంటి కంపెనీస్ వస్తున్నాయి కదా. లేకపోతే అమరావతి కానీ, పోలవరం కానీ, ఇలాగ చాలా బాధ్యతలు
వ్యక్తిగతానికన్నా ఎక్కువ అవుతాయి నిజమైన రాజకీయ నాయకుడికి. మన దుమ్కి రాజకీయ నాయకులకైతే అవి ఏం పట్టవు. సో దాని గురించి సహనంగా వేచి చూస్తారు. వేచి చూస్తూ ఇంకా ఇది కష్టం రా బాబు, వీళ్ళు ప్రజలకు కూడా చేసింది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు అని ఇవన్నీ ఉంటాయి కదా. కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి. ప్రజలకు ఏమీ జరగట్లేదు అన్నప్పుడు ఒక ఆగ్రహావేశం వస్తుంది నిజమైన లీడర్కి. అప్పుడు కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, నాగబాబు గారు లాంటి వాళ్ళు, లేకపోతే మా ఎమ్మెల్యేలలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యడం మొదలవుతే మీకు పగులుతుంది, విమర్శలు చేసిన వాళ్ళకి పగులుతుంది. అంటే యాతావాత తేలిందేటి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందుకు ఆయన ఒక మెట్టు ఎప్పుడు దిగుతానే ఉన్నాడు. అది కార్యకర్తలకు నచ్చకపోయినా, ఆయన చుట్టూ ఉన్న క్వార్టరీకి నచ్చకపోయినా, ఎమ్మెల్యేలకు నచ్చకపోయినా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇప్పుడు ప్రజల దగ్గరే ఉంటుంది. దానికి ఇముడ్చుకొని అర్థం చేసుకుని ఆయనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళే జనసేనకి బలము, జనసేనకి అండ, జనసేనలో ఉంటారు దీర్ఘకాలికంగా. లేకపోతే తట్టబుట్ట సర్దుకుని పక్కకు పోతారు. మీరు కంగారు పడిపోకండి, మీ కోరిక కూడా తప్పకుండా తీరుతుంది. తీరిన రోజున మీకు పగులుతుంది, మీకు ప్రథమంగా పగులుతుంది, వాళ్ళకి గట్టిగా తగులుతుంది. సో ఇక్కడతోని ఈ వివాదం క్లోజ్ అయిపోద్ది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుసుకున్నారు కాబట్టి ఏమేమి చేయాలో, ఎలా చేయాలో చూసుకుంటారు. ఈ వివాదాన్ని ఎలా చల్లబరచాలో చూసుకుంటారు. మీరు కొత్త వివాదాన్ని వెతుక్కోండి, గాలించండి, దాన్ని కులానికి ఎలా అంటగట్టాలో ట్రై చేయి. ఉంటానే మరి. ఆల్ ద బెస్ట్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.